అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. సో, మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో అన్న దానిపై చాలా మందికైతే సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అయితే గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద రూ. 13,500 చొప్పున అందించేవారండి. అయితే ఈ యొక్క ప్రభుత్వం మనకి పీఎం కిసాన్ పథకంతో కలిపి రూ. 20,000 అనేవైతే విడుదల చేస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదా! సో, దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే, మనకి ఏటా రూ. 20,000 ఇస్తామని చెప్పి ప్రతి రైతు సోదరులకి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ రూ. 20,000 సంబంధించి గాను ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000 అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 అంటే పీఎం కిసాన్ పథకం సంబంధించి అయితే అందించున్నారండి. ఇప్పటికే ముందుగా చెప్పినట్లుగానే పీఎం కిసాన్ పథకం సంబంధించి 18 విడతల కింద ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేశారండి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ యొక్క 14,000 ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది రైతు సోదరులైతే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని కూడా చాలామంది అంటున్నారు. సో, దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించిందనమాట. సో, ఈ యొక్క నిధులు కూడా త్వరలో అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా తెలియాల్సిందేంటంటే, ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చారు కదా! ఇక్కడ మనకి ఈసారి విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. అంటే 7,000 ఒకసారి, 7,000 ఒకసారి విడుదల చేసే అవకాశం ఉంది. దీనివల్ల రబీ సీజన్‌కి ఒకసారి, ఖరీఫ్ సీజన్‌కి ఒకసారి ప్రతి రైతుకి కూడా మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు విడుదలపై అయితే కూడా చాలా మందికైతే సందేశం అయితే ఉందన్నమాట. అయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క రూ. 20,000 అనేవి జమ చేసే అవకాశం ఉందండి. అలాగే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి 19వ తారీఖున మనకు జరగబోయే క్యాబినెట్ మీటింగ్‌లో ఈ యొక్క నిధులు విడుదలపై అయితే కూడా మనకి ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. దీనివలన ప్రతి ఒక్క రైతుకి కూడా మేలు చేకూరుతుందండి. సో, దీనివల్ల ఏంటంటే, మనకి 19వ తారీఖున మనకి ఈ యొక్క నిధులు విడుదలపై అయితే అంటే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు విడుదలపై అయితే కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. అయితే ఈసారి ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ అయ్యి ఉంటుందో, కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. అటు పీఎం కిసాన్ పథకం సంబంధించి కూడా అర్హులు ఉన్నా గానీ, మనకి ఈ కేవైసీ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల చాలామందికైతే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించిన డబ్బులనేవైతే రాలేదనమాట. అలాగే ఖచ్చితంగా ఈసారి కూడా ఏంటంటే, ఎవరికైతే ఈ కేవైసీ కంప్లీట్ అయ్యి ఉంటుందో, వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. అలాగే ఎంపీఐసీ లింకప్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే చేయించుకోవాలనమాట. సో, దానివల్ల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ నిధులు విడుదల చేసినా కానీ, మీ యొక్క ఖాతాలో అయితే నేరుగా అయితే జమ అవుతాయనమాట. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే కేవలం అర్హులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000 జమ చేసే అవకాశం ఉందండి. కౌలు రైతులకు కూడా ఈ యొక్క డబ్బులనేవి వర్తిస్తాయన్నమాట. పీఎం కిసాన్ పథకం సంబంధించి ఎవరికైతే భూమి కలిగి ఉంటుందో వారి యొక్క ఖాతాలో మాత్రం జమ చేసేవారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున కౌలు రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ చేసే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క నిధులు 19వ తారీఖున వెల్లడించే అవకాశం ఉందండి. ఆ రోజున మనకి ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో, ప్రతిదీ ఎంత విడుదల చేస్తారో కూడా తెలిసే అవకాశం ఉంది. సో, దీనికి సంబంధించి కూడా మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో కూడా ప్రస్తావన అయితే వచ్చింది. ఏటా మనకి 4,000,00,00,000 నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి
రాష్ట్ర ప్రభుత్వం అంచనైతే వేస్తుందనమాట. సో, దీనికి నిధులు కూడా త్వరలో అయితే విడుదల చేసే అవకాశం ఉంది. సో, దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు సోదరులందరికీ కూడా మేలు చేకూరేలాగా ఈ నిధులు త్వరగా విడుదల చేయాలని చెప్పి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి ఏంటంటే త్వరలో అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీనిపై మనకి ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు. సో, దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.